మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. అత్యయం ఎక్కడా? అది కొట్టివేయబడిన కదా. ఎట్టి న్యాయమును బట్టి కొట్టివేయబడినది? ధర్మశాస్త్ర న్యాయం బట్ట, క్రియా న్యాయం బట్టి కొట్టివేయబడినా కాదు. కృపా న్యాయం బట్టే, విశ్వాస మూలంగా అది కొట్టివేయబడింది. ఎవరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి నేను గర్వపడగలను, నేను చేసుకోగలిగాను, నేను రాగలిగాను చెప్పలేట. ఈ భూమి మీద మన తరాలు కానీ ముందు తరాలు కానీ యేసు రాకముందు కానీ ఎప్పుడైనా ఏ తరం కూడా చెప్పలేదట నేను నా బట్టి నీ దగ్గరికి వచ్చానని. అందుకే ప్రారంభించిన దావీదు ఎన్నో మాటలు అంటూ నా క్రియలు బట్టి, నా నీతి బట్టి అని చెప్తున్నవాడు ఒక సమయంలో అంటాడు, అయ్యా నీ నీతి బట్టి, నా నీతికి ఆధారమైన దేవా నీకు వందనాలు. నీ నీతి బట్టి నన్ను ముందుకు నడిపించు. నీ నీతి ఇంకా ప్రతిసారి అంటాడు, సమాజములో నీ ప్రజలు ఎదుట నీ నీతిని నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. ఏమర్థమవుతుంది చెప్పండి? ఎక్కడో ఏ వ్యక్తి అయితే నీతిని నమ్ముతాడో ఆ వ్యక్తి దీనుడిగా మారిపోతాడు. ఒకవేళ యేసు రాకపోయినంటే ఎలాంటి బ్రతికేవాడిని చెప్పండి? నీ చెప్పను చూడండి, వినండి. మనం పాపంలో చచ్చిపోయి ఉన్నాం, యేసుని పక్కకి తీసేసండి. పాపంలో చనిపోయిన వారికి ఉన్నాం. ఈ చనిపోయిన మనం ఇంకా పూర్తి ఎక్కడికి వెళ్ళిపోతాం? అలాగనే నరకానికి వెళ్ళిపోతాం అంతే. ఇంకా పుట్టింది ఏం ప్రయోజనం లేని పరిస్థితి మంది. సంగం వినండి. అందుకనే కృప ఈ లోకంలో మనకి, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితో బ్రతుకుడు నేర్పిస్తుంది. మనం రుణపడిపోవాలా? మన జీవితకాలం రుణపడాలా? ఈరోజు నువ్వు మంచి వస్త్రం ధరించుకోగలుగుతుంటే నేను చెప్పిన దేవుని కృప మనం రుణపడి ఉన్నాం. మన బ్రతుకు కూడా అంతకని ఎక్కువ చెప్తాను. జాగ్రత్తనండి. అసలు నిన్నెందుకు చేయాలి దేవుడు? అసలు నిన్నెందుకు చేయాలి? దేనికి చేయాలి? ఆయన చెయ్యాలన్న తలంపు కలిగి ఉన్నాడు చూసావా? దానికి మనం మొదట రుణపడి ఉండాలి. చూడండి, నువ్వు తలంపులోకి రాగానే ఆయన అనుకుని ఉంటే ఏం వల్ల నాకేం ఉపయోగం లేదు, వద్దులే ఇంకొకరిని చేద్దామని అనుకుని ఉంటే నీవు ఈ లోకంలో ఉండేదాను కాదు, ఉండేవో కాదు. క్రియల్లో మాత్రమే ఉంటుంది. అందుకే బైబిల్ చెప్తుంది, అబ్రాహాము ఒకవేళ శరీరం బట్టి చూసుకుంటే అతిశయం కలుగుతుందేమో. ఎందుకు అతిశయం కలదు చెప్పండి? ఆ సమయంలో అబ్రాహాము నివసించిన సమయంలో అబ్రాహాము చుట్టుపక్కల వారు అన్నారట, మా మధ్యలో రాజులో నివసించవయ్యా, నువ్వు నీకేమి ఇవ్వకుండా ఉండవు చెప్పు, పొలం కావాలా ఉచితంగా తీసుకుంటే అబ్రాహాము అంటాడు, లేదు ఇదిగో నా భార్య చనిపోయింది, ఇప్పుడు ఎందుకు అవన్నీ కానీ డబ్బులు ఇచ్చి తీసుకుంటాను, డబ్బులు ఇచ్చి తీసుకుంటాను. జాగ్రత్త. ఎప్పుడు ఎవరి దగ్గర ఏది ఉచితంగా తీసుకోకండి. దేవుని సేవకులు, మన కుటుంబంలో మన పితరులు నేర్పిస్తున్నమాట, ఉచితంగా ఎవరి దగ్గర ఏం తీసుకోక. తీసుకున్న తర్వాత రేపు పొద్దున అంటాడు, వీడు నా బట్టే బతికిస్తాడు, వీడు నా బట్టే పైకి వచ్చేసాడు. ఆ చిన్న మొక్క వల్ల నీ జీవితం అంతా కూడా ఉచితంగా అయిపోయినట్టుగా చూస్తారు. ఈ లోకం ఎలాంటిదంటే నువ్వు వారి బట్టి పైకి వెళ్ళిపోయావు. ఎందుకంటే అతిశయం కావాలి కదా ఈ లోకాన్ని చెప్పడానికి, గర్వపడాలి కదా ఈ లోకం. దాన్ని ఏం చేస్తాడు? అటువైపు తిప్పేస్తాడు. క్రియల మీద ఆధారపడిన వాడు ప్రతి ఒక్కడు ఎలాగైనా అతిశయపడని చూస్తాడు. ఆ ఛాన్స్ నువ్వు ఈ లోకానికి ఇవ్వకూడదు. ప్రతిసారి చూడండి, అబ్రాహాము ఎలాంటి వాడు అంటే, అబ్రాహాము ఒక సమయంలో అంటాడు, ఇదిగో ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన వాడు ఆయనదని అతిశయపడుతుందని చెప్తాడు. ఏమంటాడంటే, ఇదిగో ఆయనే నన్ను గొప్పవాడుగా చేశాడు, కానీ ఇదిగో సొదొమ గొమొర్రా రాజు నీవు మాత్రం గొప్పవాడుగా చేసావని చెప్పుకున్నట్లుగా నేను నూనె పోగు కూడా నీ దగ్గర నుంచి నేను ఆశించట్లేదా? వీళ్ళంతా దేవుని మీద ఆశపడిన వాళ్ళు, దేవుని మీద అతిశయపడిన వాళ్ళు. సగమ వినండి, ఈ లోకంలో మనం బ్రతికినంతకాలం కూడా మనం రుణపడిపోయి ఉన్నాం దేవునికి. మనం ఖచ్చితంగా ఇంకా చాలామంటారు, అయ్యా నామస్మరణ చెయ్యయ్యా నువ్వు. వెలుపల చాలామంది ఆ నామాన్ని ఉచ్చరిస్తారు, వెలుపల చాలామంది చాలా నామాల్ని. వాళ్ళేమో కాదు కానీ మనం మాత్రం యేసయ్య నామం ప్రతి గంట ప్రతి నిమిషం కూడా ఉచ్చరించాల్సిందే. బ్రతుకు లేదు మనకు, అసలు నాశనం అయిపోయాం మనం, నరకానికి వెళ్ళిపోవాల్సింది మనం. ఇంకా పూర్తిగా అయిపోయి మన తండ్రులు చేసిన పని మన జీవిత నాశనాన్ని తీసుకొచ్చేసింది. మన బిడ్డలకు అన్ని ఇవ్వగలం అటు ఈ లోకంలో, అమ్మా అన్ని ఇవ్వగలం ఈ లోకంలో. ఏ మూల నుంచి ఏమేమి తేగలం? ఒక డబ్బున్న వాడవైతే, పలుకుబడి పేరున్న వాడవైతే ఏదైనా తేగలవు, కానీ రక్షణను ఈ లోకంలో ఎక్కడి నుంచి కూడా తేలేవు. యేసయ్య దగ్గరికి మార్గం మాత్రం ఎక్కడి నుంచి తేలేవు, యేసయ్యని మాత్రం పరిచయం చేయాలి. చూడండి, అందుకనే అతిశయము ఒక వ్యక్తి పడ్డానికి వీల్లేదు. ఒక తండ్రి చాలా ఎత్తుగా తన కుమార్తెను పెంచిన తర్వాత అతిశయం అంతా మరణం తర్వాత విరిగిపోతుంది. మా నాన్న ఇంత సంపాదించాడు కానీ ఇప్పుడు ఏం చేయమని చెప్పండి, ఉపయోగం లేని పరిస్థితికి వచ్చేసా.
ఈ స్థితి మొత్తం పాడైపోయిందని చెప్పి ఇంకా తల్లి కొడుకులు కుమార్తెలు అనుకోవాల్సిన పరిస్థితి. చూడండి బైబిల్ ఏం చెప్తుందో, రోమిలకు రాసిన పత్రిక 4:1 కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడు అబ్రాహామునకు ఏమి దొరికిన నందుము, అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనం ఏం చెప్తుంది? ఆల్వేస్ బిలీవ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని నమ్మాలి ప్రతిసారి. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, వాళ్ళేం చెప్పారు, వీళ్ళేం చెప్పారు, వారేం రసం చెప్పట్లే, లేఖనం ఏం చెప్తుంది. మనం చూస్తున్న మాట లేఖనము, దేవుని మాట ఏం చెప్తుంది మనకు. చూడండి ఏం చెప్తుందో, లేఖనం ఏం చెప్తుంది, లేఖనం ఏం చెప్తుందో. చూడండి ఏం చెప్తుందో, అబ్రాహాము దేవుని నమ్మాను, దేవునికి మహిమ కలుగును గాక. అబ్రాహాము ఎవరు నమ్మాడట? దేవుని నమ్మాను. చూడండి, అది అతనికి నీతిగా ఎంచబడిన. ఈ లోకపు తీరు ఎలాంటిదంటే, ఈ లోకపు తీరు క్రియల మీద ఆధారపడుతున్న లోకం ఇది. వారు అనుకుంటారు, నేను నీతిమంతుడిగా దేవుని దగ్గర అగపడాలంటే నేను చేసిన మంచి మీద ఆధారపడి ఉంది. వారు చాలా కష్టపడిపోతారు వారు మంచి చూసుకోవాలని. అందుకే మూల పురుషుడు మొదటివాడైనా మనకు తండ్రి అయినా అబ్రాహాము తీసుకొచ్చి చెప్తున్నాడు, ఈ వ్యక్తిని దేవుడు నీతిమంతుడిని పిలిచినప్పుడు తన క్రియలను ఆధారం చేసుకుని దేవుడైతే నీతిమంతుడిగా పిలవలేదు. అబ్రాహాము నీతిమంతుడిని పిలిచినప్పుడు అబ్రాహాముకు రోజు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసపు డాట్ని దేవుడు చూసి నువ్వు నీతిమంతుడిగా నా ఎదుటున్నావు అని చెప్పాడు. క్రియలు నీతిమంతుడిగా చేయవట, విశ్వాసము నీతిమంతుడిగా చేస్తుంది. రక్తస్రావం గల స్త్రీ రక్తస్రావంతో బాధపడుతున్నప్పుడు అనుకుందట, వస్త్రపు చెంగు ముడితే చాలు, ఈయన వస్త్రాన్ని ముడితే చాలు, నేను స్వస్థపరచబడతాను. యేసు అంటాడు, వస్త్రం ముట్టిన తర్వాత బాగిన తర్వాత సమాధానము కలిగి వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే, అమ్మా నువ్వు నీతిమంతురాలు అయిపోయావు, నువ్వు సంతోషంగా వెళ్ళు. విశ్వాసము, మన విశ్వాసం చూడు, మనం అనుకుంటాం క్రియ నీతిమంతుడు చేస్తా అనుకుంటున్నాం, క్రియ దేవుని దగ్గర మన ధైర్యం నిలబడుతుంది అనుకుంటున్నాం. కానీ బైబిల్ వేరే, విశ్వాసము నీతిమంతుడు చేస్తుంది, విశ్వాసము దేవుని దగ్గర ధైర్యంగా నిలబెడుతుంది. అందుకనే దేవుని నమ్మడానికి ఎక్కువ ఇష్టపడాలి. మనం చెప్పాలి, అయ్యా నా పాపల నిమిత్తము నీ కుమారుడు మరణించినందుకు నీకు వందనాలు. నీ జీవితాన్ని ప్రభుగా అప్పగించి కళ్ళు మూసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బలమైన మాట బట్టి నీకు స్తోత్రాలు. ఇంక అవకాశం లేదన్న సమయంలో కూడా విశ్వాసం వల్ల బలం పొందుకోమన్నావు, నీకు వందనాలు. అయ్యా నీ ఎదుట నీతిమంతులను నిలబడుతున్నా, నీకు వందనాలు. ఈ నీతి మా జీవితంలో మేము అనుకున్న వాటన్నిటికన్నా పై ఎత్తు మా జీవితాన్ని నిలబెడుతుంది, నీకు స్తోత్రం. భయపడిన బ్రతుకలు మా జీవితంలో ఇంకా ఆపేసి నిలిపివేసి నీ పైన ఆధారపడి ముందుకు వెళ్ళాగన మా జీవితాన్ని మీరు పురుకల్పమని అడుగుతున్నాం. ఇదేనో నీ ప్రజలుగా మేమందరూ కూడా మరలా నీకు లోబడడానికి ఇష్టపడుతున్నాం. ఇక గొప్పతనం మాలో లేదని చెప్పడానికి ఇష్టపడతాం. అతిశయించేవాడు ప్రభువునందు అతిశయించాలి, నీ మాట ప్రకారం మేము అతిశయపడడానికి ఇష్టపడుతున్నాం. నీ యందు ఆధారపడడానికి ఇష్టపడుతున్నాం. అతను నీ గొప్ప నెమ్మదితో మమ్మల్ని నడిపించమని కోరుతున్నాం. నీ గొప్ప సమాధానంతో మమ్మల్ని నడిపించమని కోరుతాం. ఉన్నతమైన కార్యాలు మాకు జరిగించగల దేవుడు అని నీ నీతి మీద ఆధారపడుతూ నీతో మమ్మల్ని నడిపించమని కోరుతాం. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్.